బదిలీ చేశారు. తెలంగాణలో 11 మంది ఐఏఎస్ల బదిలీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అందులో స్పెషల్ సిఎస్ గా ఉన్న అరవింద్ కుమార్ కూడా ఉన్నారు. అరవింద్ కుమార్ స్పెషల్ సిఎస్ గా, అలాగే హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నారు. ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేసింది. విపత్తు నిర్వహణ శాఖకు అరవింద్ కుమార్ ను బదిలీ చేసింది. ఇక విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి వెంకటేశన్ బదిలీ చేసింది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇప్పటికీ అరవింద్ కుమార్ ఉన్నారు. దానకిషోర్ ని ట్రాన్స్ఫర్ చేశారు. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి అరుణ, జిఏడి కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా కర్ణన్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజు, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరి ముఖ్యంగా అరవింద్ కుమార్ను ట్రాన్స్ఫర్ చేయటం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే అరవింద్ కుమార్ ఆయన స్పెషల్ సిఎస్గా, అంతేకాదు హెచ్ఎండిఏ కమిషనర్గా కూడా ఆయన ఉన్నారు. హెచ్ఎండిఏ కమిషనర్గా ఆయన ఉన్నప్పుడు ఓఆర్ఆర్ లీజుకు సంబంధించి కాంగ్రెస్ బీజేపీ అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆందోళన చేశారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించి ఐఆర్బి సంస్థకు అప్పగించడాన్ని, తక్కువ కోర్టుకి అప్పగించడాన్ని, తక్కువ మొత్తంలో అప్పగించడాన్ని ఆయన క్వశ్చన్ చేశారు. ఆ సమయంలో అరవింద్ కుమార్ను, కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ను కొంత వివరణ కూడా అడిగారు. అయితే అరవింద్ కుమార్ వివరణ ఇవ్వకపోగా రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపించారు. దానికి మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా తిరిగి నోటీస్ పంపించారు. ఆ లీగల్ నోటీస్ను ఉపసంహరించుకోకపోతే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ అరవింద్ కుమార్ పైన పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అరవింద్ కుమార్ ఆయన ఐఏఎస్ అధికారిగా కాకుండా భక్తు రాజకీయ నాయకుల్లా ప్రవర్తిస్తున్నారు అంటూ అరవింద్ కుమార్ పై అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సో ఇప్పుడు బదిలీ చేసిన 11 మంది ఐపీఎస్లలో అరవింద్ కుమార్ కూడా కనిపిస్తున్నారు. అరవింద్ కుమార్ పై ఒక రకంగా ఇది వేటు లాంటిది అనే చర్చ జరుగుతుంది. విపత్తు నిర్వహణ శాఖకు, అంటే పెద్దగా ప్రాధాన్యత లేని శాఖకు అరవింద్ కుమార్ను బదిలీ చేశారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ బదిలీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, 11 మంది ఐఏఎస్ల బదిలీలకు ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా అరవింద్ కుమార్ పై దీనిని వేటుగా చెప్పుకోవాలి అనే ప్రచారం జరుగుతోంది. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించి అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పోరాటం, వారిద్దరి మధ్య జరిగిన నోటీసుల పరంపర, ఈ వీటి వ్యవహార నేపథ్యంలోనే అరవింద్ కుమార్ను ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేశారని ఒక చర్చ కూడా జరుగుతోంది. ఈ 11 మంది ఐఏఎస్ల బదిలీలకు కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ, అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు. సో గతంలో ఒక పొలిటికల్ పార్టీలన్నీ కూడా అరవింద్ కుమార్ ని టార్గెట్ చేస్తూ అనేక ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి పిసిసి చీఫ్, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 2 సంవత్సరాలలో ప్రభుత్వంలోకి రాబోతా ఉన్నాం, రాగానే మిమ్మల్ని 2 సంవత్సరాలు జైల్లో ఉంచేలా చూస్తాను, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయంటూ అప్పుడే ఛాలెంజ్ విసిరారు. సో అలాగే అన్నట్టుగానే 2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆయన బదిలీకి సంబంధించి దాదాపు ప్రభుత్వం ఏర్పాటై 10 నుంచి 12 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను ముఖ్యమంత్రిని కలవలేదు. కలవటం వారిలో చాలా మంది ఉన్నారు. సో ఇంకా కొద్దిమంది మాత్రం మంత్రుల దగ్గర కలిసినటువంటి పరిస్థితి. అరవింద్ కుమార్ను ప్రాధాన్యత లేనటువంటి పోస్టును బదిలీ చేస్తారనేటువంటి మొదటి నుంచి చర్చ జరుగుతూనే ఉంది. అందులో భాగంగా ఆయనను విపత్తు నిర్వహణ సంబంధించినటువంటి దానికి శాఖకు బదిలీ చేశారు. గతంలో కూడా చూసాం, గత ప్రభుత్వాలు కూడా చూసాం, తమకు అనుకూలంగా లేనటువంటివి, గత ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల ప్రాధాన్యత లేనటువంటి పోస్టులకు బదిలీ చేశారు. విపత్తు నిర్వహణ అనేటువంటిది దాదాపు ఒక పనిష్మెంట్ లాంటిదనే చెప్పవచ్చు. ఎందుకంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఆయనకున్నటువంటి అనుభవం రీత్యా ఆయనను ఆ పోస్టుకు బదిలీ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం కావాలనే బదిలీ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేటువంటిది చర్చ ప్రారంభమైంది అప్పుడే. సో ప్రస్తుతానికైతే ఆయనను 11 మందితో పాటు ఆయనను బదిలీ చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఎవరెవరు బదిలీ అయ్యారు ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అరవింద్ కుమార్ తో పాటు దానకిషోర్ ని కూడా పూర్తి స్థాయిలో హెచ్ఎండిఏ సిడిఎంఏ కమిషనర్ గా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వచ్చేసి బుర్రా వెంకటేశం కు, అలాగే సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా, అటవీ శాఖ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ ను బదిలీ చేశారు.
అలాగే కెఎస్ శ్రీనివాసరాజుని వచ్చేసి ఆర్ఎండ్బి ముఖ్య కార్యదర్శిగా వేశారు. సిఐడి కార్యదర్శి రాహుల్ బొజ్జకు వచ్చేసి ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అవకాశం కల్పించారు. అలాగే వైద్యారోగ్య కార్యదర్శిగా కృష్ణను నియమించారు. ఇక జలమండలి ఎండిగా సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా టెక్కి శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ గా ఆర్వి కర్ణన్ కు బాధ్యతలు అప్పగిస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజంగానే ఈ మొత్తం బదిలీలో 11 బదిలీలో ఒకటి దానకిషోర్, తర్వాత ఒకటి అరవింద్ కుమార్, వీరు కీలకంగా గతంలో వీరిద్దరి పైన కూడా భారీగా చర్చ సాగింది. ప్రాధాన్యత లేనటువంటి పోస్టులకు వీరిని బదిలీ చేసేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం అనేటువంటిది. అందులో భాగంగానే ఈ బదిలీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. రోహిత్ రైట్. నిన్న ఆమ్రపాలికి హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించారు. ఈరోజు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ను ఒక ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే ఏం జరగబోతుందని అనిపిస్తుంది. అంటే గతంలో రేవంత్ రెడ్డి ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఆయన చేస్తున్న ఆందోళనకు సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వని అధికారులపై వేటు వేస్తున్నారు, వాళ్ళపైన కొంత చర్యలు తీసుకు ముందుకు వెళ్తున్నారు అనుకోవడానికి అవకాశం ఉందా? అంటే జిహెచ్ఎంసి పరిధిలో పనిచేసినటువంటి అత్యంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అప్పటి ప్రభుత్వానికి సన్నిహితంగా మెలిగారు. సన్నిహితంగా మెలగడంతో పాటు కొన్ని అంశాలను, అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అప్పుడు అనుకూలంగా వ్యవహరించే పరిస్థితులు ఉన్నాయో వారిని భయభ్రాంతులకు గురి చేశారు. వారి ద్వారా ఫండ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా భయపెట్టే ప్రయత్నం చేశారు, చర్యలు తీసుకుంటామని. దాంతో పాటు ఇంకా కొద్దిమంది ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, పెద్ద పెద్ద సంస్థ అధిపతులు కావచ్చు, బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండాలని, వారికి పార్టీ ఫండ్ ఇవ్వాలని, లేదంటే మీ పైన శాఖాపరమైనటువంటి ప్రభుత్వ చర్యలు ఉంటాయి అనేటువంటిది భయభ్రాంతులకు గురి చేశారు అనేటువంటిది ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ఇదే వీళ్ళందరి ఐఏఎస్ ఆఫీసర్ల పైన గతంలో డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన్నే ఆరోపణ చేశారు. సో వీరందరిపైన కేసులు వేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు ఇదే అరవింద్ కుమార్ పైన. మీ అందరిపైన చర్యలు ఉంటాయి రేపు ఫ్యూచర్ లో. ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారేమో, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి మీ మీద, ఖచ్చితంగా జైలుకు పంపిస్తామనేటువంటి వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరుతెన్నులపై ఇంకా నెక్స్ట్ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అప్రాధాన్యతమైనటువంటి పోస్టులను ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ ఫ్యూచర్ లో వీరందరిపైన ఎంక్వైరీ, శాఖాపరమైనటువంటి ఎంక్వైరీలు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వానికి భూముల లీజు విషయంలో కానీ, ఇటు ఔటర్ రింగ్ రోడ్ లీజ్ విషయంలో కానీ, భూముల అమ్మకాల విషయంలో కానీ, ఇలా అనేక అంశాలకు సంబంధించి శాఖాపరంగా ఏమేమి లిమిటేషన్ కు మించి, అంటే దాన్ని లైన్ క్రాస్ అయ్యి అధికారులు ఎవరైతే పనిచేశారో వారందరిపైన చర్యలు ఉంటాయనేటువంటి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి చూడాలని ఫ్యూచర్ లో ఎట్లా ఉంటుందో. ప్రస్తుతానికైతే 5 ఐఏఎస్ ఆఫీసర్లు వివిధ శాఖలకు బదిలీ అయ్యారు. అందులో ముఖ్యంగా అరవింద్ కుమార్, దానకిషోర్ పైన చర్యలు ఉండడంతో భారీగా చర్చ కొనసాగుతా ఉంది. ఇక ముందు ఐపీఎస్ ఇంకా కొద్దిమంది ఐఏఎస్ ఆఫీసర్ల పైన కూడా త్వరలోనే చర్యలు ఉండనున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. తెలంగాణలో 11 మంది ఐఏఎస్ల బదిలీ సంచలనంగా మారింది. స్పెషల్ సిఎస్ గా ఉన్న అరవింద్ కుమార్ పై ఒక రకం